మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి మనకు మార్గం ఏమిటనమాట? గురువుగారే మార్గం. మన గురువు గారు సద్గురువు అయినప్పుడు అక్కడ ఆపుతారన్నమాట. బాబు నువ్వు ఆగు, అక్కడికి నీ ఆలోచన బాగోలేదు, నీ విధానం బాగోలేదు, నీ మార్గం బాగుండలేదు, నికృష్ట మార్గంలో వెళ్తున్నావు అంటే అప్పుడు మనం ఆగిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆగిన మనం ఏం చేస్తామన్నమాట? నేను అనే భావం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకని ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? మనకు ధర్మం ఏం చెప్తోంది? నీలోనే ఈశ్వరుడు ఉన్నాడు, నీ గురించి నువ్వు తెలుసుకో. ఆ ఈశ్వర విషయంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకి భ్రాంతి శక్తి తగ్గుతూ వస్తుంటుంది. సద్గురు యొక్క ఆశీర్వాదం మన మీద ఎక్కువ ప్రసరింపజేయబడుతుంది. అప్పుడు మనము మన మార్గాన్ని మళ్లించుకోవడం జరుగుతుందన్నట. దీనికి ఆయన ఒక్కటే చెప్పారు. స్వామి ఏం చెప్పారట? తన్నే తాను ఎరుంగుట కొరకు తన కన్యంగా ఉన్నదంతా దబ్బర. అంటే నిన్ను నీవు తెలుసుకోవడం కోసం నీలో ఉన్న ఈశ్వరుడే నీకు ముఖ్యం, నీకు అన్యంగా ఉన్నదంతా అనవసరం. నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, ఇంకా మిగిలిన విషయాలు నీకు సంబంధం లేదు. తనకు అన్యంగా ఉన్నదంతా దబ్బర, అది మనకు అనవసరం, మనకు అక్కర్లేదు. కానీ మనం ఏం చేస్తాము? మనకు అవసరమైనది పట్టించుకోకుండా మనకు అన్యమైనటువంటి విషయాలు, మనకు అనవసరమైన విషయాల మీదే మనం ఎక్కువ మనసును కేంద్రీకరించి మనం కల్మషంతో కూరుకుపోయి ఈ భ్రాంతి మహాశక్తిని పట్టుకొని ఈశ్వర మార్గాన్ని విడిచి సద్గురు మార్గాన్ని విడిచి నికృష్టుడిగా జీవనం గడపడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఆ స్వామి యొక్క ఆశీర్వాదంతో ఆ సూక్తిని మనం వంట పట్టించుకోవాలన్నమాట. ఏమని? తన్నే తాను ఎరుంగుట కొరకు తనకు అన్యంగా ఉన్నదంతా దబ్బర. ఆ విషయం మాత్రమే మనం ప్రతి పని ఆలోచించేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు, లేదా ఒక పని చేసేటప్పుడు, ఒక మార్గాన్ని ఎంచుకునేటప్పుడు దీని యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది, ఇది ఉత్కృష్ట మార్గమా నికృష్ట మార్గమా అని ఆలోచించుకున్నట్లయితే మన జీవనం, మన మనుగడ అనేది ఎలా ఉంటుందంటే ఉత్కృష్ట విధానంలో ఉంటుంది. అప్పుడు మానవ జన్మ